గ్రీటింగ్స్ లో మరియా హాస్పిటల్. ఇది కొత్త ఇంట్రొడక్షన్. సో ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను తెలిసే వీడియో, చిప్స్ ప్యాకెట్ పట్టుకొని వచ్చింది ఎదురుగా నాకు లక్ష్మీ దుర్గ. ఇవాళ ఎన్టీ స్కాన్కి వచ్చింది, తనకి 13 weeks ఎన్టీ స్కాన్కి వచ్చింది. ఏంటి చిప్స్ ప్యాకెట్ పట్టుకుంది అని అడిగితే కనిపిస్తుందా ఏంటో, ఇవాళ ఏంటో ప్రకృతి కూడా సహకరించట్లేదు వీడియోకి. మైక్ లేదు, ఇప్పుడు లైట్ పోయింది. సో ఏంటి అంటే ఆకలిస్తుందట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చింది, ఇప్పుడు స్కాన్ ఈ డబుల్ మార్కర్ ఇవన్నీ అయ్యే లోపల తనకు ఆకలిస్తుంది, చిప్స్ కొనుక్కుందాం. సో ఈ ప్రెగ్నెన్సీలో ఎప్పుడైనా సరే మీరు చెకప్కి వెళ్ళేటప్పుడు ఒక గ్లాస్ బటర్ మిల్క్ కానీ ఒక బనానా కానీ ఏదో ఒకటి క్యారీ చేయాలి. ఎందుకంటే ఏ విజిట్ ఎంతసేపు పడుతుందో తెలియదు కాబట్టి ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఐడియా టు క్యారీ హెల్తీ స్నాక్స్. మొన్న లాస్ట్ వీక్ ఒక పేషెంట్ అడిగాను, స్కాన్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ రావడానికి గ్యాప్ వచ్చింది, నేను తిన్నావా ఈవినింగ్ అంటే ఆ తిన్నాను మేడం అంది. ఏం తిన్నావు అంటే పకోడీ తినింది. ఏం హాట్ సమ్మర్లో వేడి వేడిలో పకోడీ తినింది అనమాట. సో ఇంకా డిహైడ్రేట్ అయిపోతారు. ఒకటి వెయిటింగ్, టైంకి ఫుడ్ లేదు. అప్పుడు ఏదో హెల్తీ ఆప్షన్ ఏ చెరుకు రసము లేకపోతే ఫ్రూట్స్ తీసుకోవాలి కానీ పకోడీలు లేస్ ప్యాకెట్లు కాదు. సో ఆల్వేస్ క్యారీ హెల్దీ స్నాక్స్. ఇప్పుడు తిరిగేమో ఫ్రూట్ తెచ్చుకోవచ్చు కదా, నాకు ఫ్రూట్ తినాలనిపించట్లేదు మేడం అంది. సో ఆల్టర్నేటివ్ ఏంటి, ఏదో సరే నమ్కీన్ ఇంట్లో చేసుకున్న మురుకులో ఏదో ఒకటి ఉంటాయి కదా, సో అవి తిన్నా పర్వాలేదు కదా. సో ఇవి తినద్దు. మామూలుగా తినటం వేరు, నువ్వు టైర్డ్గా ఉన్నప్పుడు ఎండల్లో తిరిగినప్పుడు ఇలాంటివి తింటే ఇంకా డిహైడ్రేట్ అయిపోతారు, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా ర్యాండమ్గా రోడ్ మీద దొరికేవి ఏమైనా తినేస్తారు అనుకోండి, ఫుడ్ పాయిజనింగ్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో సమ్మర్లో బీ వెరీ కేర్ఫుల్ ప్రెగ్నెంట్ విమెన్. చక్కగా చెరుకు రసం కానీ వాటర్ మెలన్ కానీ ఇంకోటి ఏదో చెప్తాను సమ్మర్లో ఇంకా మంచిగా కొబ్బరి నీళ్ళు తాగండి.